లైవ్ షోకి తిరిగి స్వాగతం. కర్నూలు నుంచి ఈశ్వర్ గారు లైన్లో ఉన్నారు. ఈశ్వర్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? రాజకీయ శక్తుల పునరేకీకరణ పాలన బాగుందా లేదా అనే దాని మీద చర్చ. ఇక్కడ మా కర్నూలులో అయితే అటువంటి పాలన అంటూ అధికార పాలన అంటూ ఏం లేదు సార్. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి అంటే ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా టీడీపీ వాళ్ళు తీసుకున్నారు ఇద్దరిని. కానీ ఆ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళు ఏదో ఒక సమాధానం చెప్పి వెళ్ళాలి సార్ వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళని నమ్ముకొని ఎంతో మంది ఓట్లు వేసిన వాళ్ళు మీకోసం వెళ్ళామని చెబుతున్నారు కదా. నిన్న భూమానారెడ్డి గారు చెప్పారు కదా, 20 ఏళ్ల నుంచి నేను ప్రతిపక్షంలో ఉన్నాను, మా క్యాడరు మా అభివృద్ధి అది అక్కడ లోకల్గా అభివృద్ధి ఇవన్నీ ఆగిపోయినాయి, అందుకే ప్రజల కోసం వెళ్తున్నానని చెప్పారు కదా వారు. సార్ నేను బనానపల్లె నియోజకవర్గం సార్, మాది బనానపల్లె ఎమ్మెల్యే కూడా టీడీపీ సార్. జనార్దన్ ఇక్కడ ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు సార్. ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను సార్. నేను మీకు అట్టే కనపడతాయి, వాళ్ళు ఏం చేసినా కనపడవు కాదు సార్. వాళ్ళు ఏ పని చేసినా మా గ్రామంలో, నాది ఒక విలేజ్ సార్, నాది మా గ్రామంలో ఇంతవరకు మంచినీటి కూడా లేదు సార్. అది ఒక ఎస్సీ కాలనీలో. ఎందుకంటే ఎన్నోసార్లు మేము అప్లై చేసినా కూడా వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఏదేదో మాటలు మాట్లాడతారు. కానీ మేము దానికి కూడా పార్టీ కాదు కదా అందుకు చేయట్లేదేమో. మిగతా చోట్ల పని చేశారా? తెలుగుదేశం ఉన్న చోట చేశారా? ఏం సార్ తెలుగుదేశం మీరు ఓపెన్ గా చెప్పారు మేము పలానా పార్టీ అని. కొన్ని తెలుగుదేశం ఓట్లు వేశారనుకున్న చోట బాగానే జరిగిందా పోనీ? అది తెలుగుదేశం ఓట్లు వేసిన చోట జరగలేదు. అసలు మా నియోజకవర్గంలో అభివృద్ధి లేదు సార్. మా నియోజకవర్గంలో అంతేనా? రైట్. సయ్యద్ రఫీ గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. రఫీ గారు నమస్కారం, బాగున్నారా? సార్ నమస్తే సార్. ఇప్పుడు ఈ ఫిరాయింపు చూశాను, మీ జలీల్ ఖాన్ గారు కూడా వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు విషయం ఏంటంటే సార్ శ్రీనివాస్ గారు, ఈ ఫిరాయింపుల చట్టం అనేది టోటల్ గా వికటించింది. దాన్ని రాజకీయ పార్టీలు స్వార్థానికి బలి చేశారు. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన 2 వైసీపీ ఎంపీలుగా ఫిరాయించిన, ఇక్కడ మా దగ్గర జలీల్ ఖాన్ గాని భూమా నాగిరెడ్డి గాని ఇతర ఎమ్మెల్యేలు ఫిరాయించిన, తెలంగాణలో వరుసగా 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించిన, నిన్న తమిళనాడులో డిఎండిఎంకే వాళ్ళు ఫిరాయించిన, మొత్తంగా కూడా ఇవాళ పార్లమెంట్ లో దీని మీద చర్చ జరగవలసిన అవసరం ఉంది. ఈ స్పీకర్లకి అధికారం ఇవ్వకుండా ఈ ఫిరాయింపు మీద ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఎవరు ఏ పార్టీలో ఉన్నారు, ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళారనే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఈ స్పీకర్ల అధికారాన్ని తీసేసినప్పుడు ఏమైనా ఎంతో కొంత మేలు జరుగుతుంది. ప్రజలకు మ్యాండేట్ ఇచ్చారో ఆ మ్యాండేట్ కి న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఎన్టీవీ ముఖంగా పార్లమెంట్ సభ్యులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. బాగానే ఉంది కానీ బట్ అసలు స్పీకర్లకి మాత్రం ఎందుకు, ఎలక్షన్ కమిషన్ ఎందుకు? ఆటోమేటిక్గా పార్టీ మారంగానే డిస్క్వాలిఫై అయిపోయినట్లే లెక్కని కనుక పెట్టేస్తే పార్టీ జెండా మారినా జెండా కప్పుకున్నా డిస్క్వాలిఫై అయినట్లే, రాజీనామా చేసినట్లే కనుక చట్టం మార్చగలుగుతారా చౌదరి గారు? అట్లా సాధ్యం అవుతుందా? చేయొచ్చు, సాధ్యం, కానీ చేయరు కదా. చేయరా? అందరికీ అనుకూలంగా ఉంది. పార్టీ ఫిరాయింపులు జరుగుతుంటే కొంతమంది లాభం ఉంటుంది, అధికారంలో ఉన్న వాళ్ళకి లాభం ఉంటుంది. చట్టం చేయవలసిన అధికారంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు చేయరు. మరో విషయం చెప్పదలుచుకున్నాను, చెప్పండి. మన విద్యాలయాల్లో ఏం జరుగుతుంది అనేది. ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఏంటి అంటారు, ప్రీమియర్ యూనివర్సిటీ అంటారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో. అక్కడ ఢిల్లీ దాకా మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దగ్గర నుంచి కొంతమంది విద్యార్థులు వెళితే ఏదో రోహిత్ చట్టం తీసుకురావాలని చెప్పి ఇంకొక మహానుభావుడు ఏం చెప్తున్నాడంటే, తల్లిదండ్రులంట ప్రతి సంవత్సరం కూడా 17 డిసెంబర్నంట ఒక ప్రతిజ్ఞ చేయాలంట, మాకు తెలుగు అక్కర్లేదు, ఇంగ్లీష్లోనే మాకు బోధన జరగాలి అని. ఇటువంటి వాళ్ళంతా అక్కడికి వెళితే అవును అందరికి తెలిసింది ఇంగ్లీష్ కావాలంటే తెలుగు అక్కర్లేదంట అనమాట. సరే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి చేస్తుంటే రాహుల్ గాంధీను కేజ్రీవాల్ను రాబందుల్లాగా అక్కడికి వెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేస్తారు. అంటే మీరు సిద్ధాంతపరంగా మీరు విభేదిస్తారు కాబట్టి మీరు ఇట్లా మాట్లాడతారు. సిద్ధాంతపరంగా మీరు ఎంతైనా ప్రజ్ఞాభారతి, మీరు ఎంతగా మంచిని కోరుతున్నారు, ఆర్ఎస్ఎస్ లేదా భావజాలానికి ప్రత్యేక మీరు కాదు. సో సహజంగానే అట్లా మాట్లాడతారు. చాలా మీరు అట్లా కాదు కదా, వాళ్ళ యాంగిల్ ఆలోచించండి. ఒక ఎస్సీ ఒక దళితుడు యొక్క యాంగిల్ ఆలోచించండి. వాళ్ళకి ఎదురైనటువంటి అవి రోహిత్ దళితుడో బీసీఓ వాళ్ళ యాంగిల్లో కూడా మీరు ఆలోచించండి. వాళ్ళ ఇబ్బందులు కూడా మీరు ఆలోచించండి. కాదు ప్రచ్ఛన్నంగా పలిగడికి భాగవతం అన్నట్టుగాను చేయించేదేమో మార్క్సిస్టులు. 57 రకాల మార్క్సిస్టులు అక్కడ జేఎన్యూలో ఉన్నారంట. 57 రకాలు అనమాట. దంతేవాడలో 76 మంది జవాన్లు చచ్చిపోతే 2010లో అది విక్టరీ సెలబ్రేషన్ చేశారనమాట అండి.
అటువంటి వాళ్ళు అంటే అంటే కాదులేండి, మీరు ఒక ఏకపక్ష భావజాలం. ఇప్పుడు రెండో పక్షం, ఇప్పుడు ఆయన కూడా మీకు మద్దతుదారుడు. ఇప్పుడు అట్లా కాదు అనద్దు. కదా. పక్షం కాదు ఇది, కరెక్టా? కరెక్ట్ అదే అంటే కాదు. అట్ట కాదు, పూర్తిగా వన్ సైడ్ మీరు రెండు వైపులా ఆలోచించి మాట్లాడండి అంటున్నాను. అన్ని రెండు వైపులా దాంట్లో ఆలోచించి జరిగిన తప్పులు- జరిగిన ఇన్సిడెంట్ భావ ప్రకటన చేయొచ్చు, ఒకసారి వేణుగోపాల్ చెప్పండి. భావన ప్రకటన చేయొచ్చు, కానీ దేశానికి వ్యతిరేకం ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవాలి తీసుకోవాలి. కానీ ఎక్కడ అసలు ఆధారాలు వ్యతిరేకం దొరకలేదంట. తీసుకోవాలి. కాకపోతే అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ క్రోనలాజికల్ గా జరిగింది కనుక దానికి ఖచ్చితంగా ఆపోజిషన్ పార్టీస్ వస్తారు. ఎందుకంటే వాళ్లకు న్యాయం కలిగించే విధంగా ఖచ్చితంగా పోరాడతారు. ఇప్పుడు మన జేఎన్యూ కాదు, ఢిల్లీలో కూడా జరిగింది కదా. జేఎన్యూలో ఇప్పుడు కన్నయ్య అన్న అతని మీద కేసు పెట్టారండి. అతని ఇంతవరకు అతను నినాదం చేసినట్టు ఎక్కడ వీడియోలోనే కనపట్లేదండి. పాకిస్తాన్ జిందాబాద్ అన్నారని చెప్పి ఆరోపణ చేశారు. అసలు ఆ పదవి కనపడలేదు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రిపోర్ట్ ఇచ్చాడు. సగలేంటి పొగట్ట వస్తుందండి. అది కోర్టులో ఉన్నది. స్మృతి ఇరానీ గారే మాట్లాడారు, ఆయన మీద ఏ విధమైన ఆధారాలు లేవని. స్మృతి మరి దేశద్రోహం కేసు పెట్టండి పిల్లల మీద. సెగ లేకుండా పొగరాదు. తప్పు ఒప్పు మన పిల్లలు కదా వాళ్ళంతా, వాళ్ళ మీద దేశద్రోహం. మన పిల్లలే అయితే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడొచ్చు. ఒకవేళ పొరపాటు జరిగితే మార్పు తీసుకుని పొరపాటు అది, చెప్పాల్సిన ద్రోహం అది. ఇప్పుడు సరే పెద్దలు వారు మాట్లాడింది వారి యాంగిల్లో వారు మాట్లాడారు. ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఏంది, భారతీయులందరూ ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే పిల్లలు అనే ఈ కన్నయ్య లాంటి చిన్నపిల్లలు ఈ మఫ్లర్లు కప్పుకున్న వాళ్ళని తీసుకొని వచ్చి లోపల కూర్చోబెట్టి, ప్రెసిడెంట్ కదా ఆయన, బాధ్యత అయితే ఉంటుంది కదా. మీరైతే బాధ్యతల గురించి మాట్లాడేవారు కదా. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అనుకోండి, నా చుట్టూ మఫ్లర్లు కప్పుకొని నలుగురు నిలబడి దేశం విచ్ఛిన్నం కావాలి, దేశాన్ని ముక్కలు చేద్దాం, లేకపోతే కేరళని ఇచ్చేద్దాం, వెస్ట్ బెంగాల్ని ఇచ్చేద్దాం, ఈ దేశం నాశనం అయ్యేంత వరకు మేము నిద్రపోము, అఫ్జల్ గురు నీకు అన్యాయం చేసినోడు ఇంకా బతికే ఉన్నాడు అంటే సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టు చచ్చిపోయేదాకా మేము 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 కొట్లాడతాం. తెలివి తక్కువ మాటలు మాట్లాడే చిన్నపిల్లలు చిన్నపిల్లలంటే చిన్నపిల్లలకి అవమానం అవుతుంది. నేనేమంటున్నా అంటే వీళ్ళు చిన్నపిల్లలు అయితే చిన్నపిల్లలకు అవమానం అవుతుంది. వీళ్ళు భారత ప్రభుత్వాన్ని నుంచి వేతనాలు తీసుకుంటూ ఒక్కొక్కరికి 65,000 రూపాయలు 75,000 రూపాయలు తప్పు కదా అది. ఇంగ్లీష్ పేపర్ లో వచ్చిన దాంట్లో ఏంటంటే వాళ్ళ మీద అన్ని ఆధారాలు కనపట్టలేదని. పోలీస్ వీడియోస్ ఉన్నాయి. పోలీస్ వీడియోలోనే పాకిస్తాన్ జిందాబాద్ అన్నారని రాశారండి. నిన్న అయితే నేను అనేది ఏంటంటే మీరు కూడా ఆలోచించండి నైతికంగా. ఇప్పుడు మేము సమర్థించట్లేదు విషయాలు మీరు సమర్థించలేదు. నేను అంటున్నది ఏంది, 60 అంటే ఇప్పుడు వేణుగోపాల్చారి గారు అన్నారు ప్రతిపక్షాలు పోతే అంటే కేసీఆర్ గారు పోలే, దాన్ని మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు వారు చేస్తలేరు, దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు 60 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించిన వాళ్ళు పోయి భారత వ్యతిరేక భారత నినాదాలు చేస్తున్న వాళ్ళ దగ్గర పోయి గ్రూప్ ఫోటోగ్రాఫ్లు తీసుకుంటే రాహుల్ గాంధీ గారు ఆయన ఏమనాలి మనం? అది భారత పార్టీ అందామా లేకపోతే వేరే పార్టీ? వాళ్ళ పరిపాలన సమయంలోనే వీళ్ళ మీద కేసులు అన్ని జరిగినాయి. కానీ ఇప్పుడు సపోర్ట్ చేస్తారు అంటే అన్ని చోట్ల అట్లాగే ఉన్నారండి. ఆ పార్టీ లేదు, అపోజిషన్ దేశం విషయం. ఇక్కడ మార్క్ ట్వైన్ ఒకటి అన్నారు, దేశభక్తి అంటే దేశాన్ని ఎల్లప్పుడూ గౌరవించడం. దేశభక్తుల కింద చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చి నేనేమంటున్నా, దేశభక్తి అంటే దేశాన్ని ఎల్లప్పుడూ గౌరవించడం, ప్రేమించడం. కానీ ప్రభుత్వాన్ని అవసరం వచ్చినప్పుడే ప్రేమించడం, అది డిజర్వ్ అయితేనే ప్రేమించడం. మీరు ప్రభుత్వాన్ని అనండి, మోదీ గారిని అనండి, మమ్మల్ని అనండి, కానీ దేశాన్ని అనకండి. రైట్. ఇక హనుమాన్ చౌదరి గారు, కృష్ణసాగర్ గారు, విశ్వరూప్ గారు, వేణుగోపాలాచారి గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.